ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ AB6 ಚಾನಲ್ನ ನ್ಯೂಸ್ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಇದರ ಉಪಯೋಗನ ತಗೊಳ್ಳಿ. ಎಲ್ಲರೂ AB6 ಚಾನಲ್ಗೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಬ್ರಾಹ್ಮಣರು ಮತ್ತು ನಮ್ಮ ಬ್ರಹ್ಮ ಸಮಾಜವನ್ನು ಎಲ್ಲರೂ ಬೆಳೆಸೋಣ. ದಯವಿಟ್ಟು సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్తూ కూడా చాలా చాలా వివక్షకి గురవుతున్నటువంటి కులం ఏదన్నా ఉందా అంటే అది బ్రాహ్మణ కులం మాత్రమే. ఏ రంగం తీసుకున్నా సరే మనం ఉండాల్సింది ముందర, మనం ఉంటున్నది వెనక. కారణం ఏంటి అనేటువంటిది మనం ఇవాళ రోజున ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏంటయ్యా కారణం అనంటే ప్రతి వాళ్ళు కూడా బ్రాహ్మలే కదండి, బ్రాహ్మలండి వాళ్ళు, బ్రాహ్మలు. ఆ బ్రాహ్మలండి అని చెప్పి అక్కడ మాట్లాడతారు, కానీ కిందకు వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడున్నామయ్యా అనంటే ఇక్కడ స్టేజీల ముందర కూర్చోవడమో ఇంకోటో చేస్తున్నాం మనం. కానీ స్టేజీ పైకి వచ్చి మాట్లాడేటువంటి ఒక పరిస్థితి ఇంకా కూడా అంత త్వరగా కూడా ఏ రంగంలో కూడా రావట్లేదు. దానికి కారణాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం, దాని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మన కుల పెద్దలకి మనందరి మీద ఉంది. తాతగానితనమని ఎదుటి వాళ్ళు అనుకుంటారు. మనం అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మాటకు మాట మాట్లాడవలసిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అది మన చేతగానితనము, మనకేం తెలియదు అనుకుంటారు. అలా కాకుండా మనకు సమస్య ఏర్పడ్డప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలన్నప్పుడు ఒకసారి గట్టిగా మాట్లాడవలసిన అవసరం కూడా వస్తుంది. అలాంటిది మనం నేర్చుకోవాలి తప్పకుండా. వాళ్ళు బయటకు రావాలంటే మనకు మామూలుగా అయితే లేడీస్కి టీచర్ జాబే సౌఖ్యంగా ఉంటుంది అని అనుకుంటాం. అన్ని రంగాలలో మహిళలు సాధించాలి, పురుషులకు దేనికి కూడా వాళ్ళతో పాటు ముందుకు వెళ్ళాలని అన్నీ మనకు అనుకూలంగా పరిస్థితులు కల్పిస్తున్నారు కనుక దాన్ని మనం తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి నేను చెప్తుంటాను, మనం కలుసుకొని 10-15 ఏళ్ల కింద కలిసినప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే కనిపించేవాళ్ళు సభలో. అది కూడా ఏ చిన్న గుడిలోనో బడిలోనో నడిచేవి మన కార్యక్రమాలు. కానీ చాలా సంతోషం, మనకు కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. మన జాతిని రక్షించుకోవాలి అనే ఒక పెద్ద ఆకాంక్ష మనందరిలో తపన మొదలైంది. అందులో ప్రతిసారి నేను 15 ఏళ్ల నుంచి గమనిస్తున్నాను. చాలా చోట్ల దేవాలయాల పరిస్థితి కానీ బ్రాహ్మణుల పరిస్థితి కానీ బాగలేదు. గుళ్ళని కూల్చేస్తున్న సందర్భాలు మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. లేదా అర్చకుల పట్ల బ్రాహ్మణుల పట్ల దూషణ జరుగుతున్నది. ఇదేదైనా జరిగినప్పుడు మీ వంతు కర్తవ్యంగా ఎక్కడికక్కడ దాన్ని ఖండిస్తూ అందరూ ఒక వాయిస్ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి నేను ఇస్తే బాగుంటుందా, ఈ పీఠం వాళ్ళు ఇస్తే బాగుంటుందా, ఆ పీఠం వాళ్ళు ఇస్తే బాగుంటుందా, వ్యక్తిగతంగా నేను ఇస్తే నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో, నా ఉద్యోగానికి ఏమైనా భద్రత ఉండదేమో, లేకపోతే నా కుటుంబం పైన ఏమైనా దాడి జరుగుతుందేమో అనేది కొంచెం భయం ఉంది మనకి. కొంచెం అందరం కలిసి ఒక యూనిటీతో కనుక చేసినట్టయితే ఈ దాడులన్నింటినీ అరికట్టడానికి మనకు మంచి అవకాశం ఉంది. అందుకని మీరందరూ కూడా ఒక్కసారి దాని వైపు కూడా ఆలోచించి మన గుళ్ళని, మన పండితులని, మన బ్రాహ్మణులని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పురుషులతో పాటు సమానంగా స్త్రీమూర్తులని కూడా చూస్తున్నాను. స్త్రీమూర్తులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు. ముఖ్యంగా మన వాళ్ళల్లో మొట్టమొదట అన్ని రంగాలలోనూ మనమున్నాము. ఇప్పుడు మనము తగ్గిపోతున్నాము అన్న ఒక భావన రావడానికి కారణం ఏంటి? గతంలో ఉన్నాము అంటే ఇంకప్పుడు పోటీ తత్వం మిగిలిన వారిలో లేరు కనుక ఉన్న వాళ్ళల్లో
విజ్ఞానంతో కళలతో ముందు ఉన్న వాళ్ళల్లో మనము ఎంచుకోబడ్డాము. ఇప్పుడు మనమే ఉపాధ్యాయులుగా అందరినీ, ఎందుకంటే మనము బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఆకాంక్షించే జాతి కాబట్టి ఉపాధ్యాయులుగా అందరినీ మనం విజ్ఞానవంతుల్ని చేయడంలో ప్రముఖ పాత్ర మనము పోషించాం. ఏం జరిగిందంటే గోదావరి జిల్లాలో జెండర్ నింపేశాడు అర్చకుడిది. అయ్యాక వచ్చేసేపు పక్కన నించాడంటే జెండర్ నింపేశాడు. అర్చకుని తంటూ రక్తాలు వచ్చేటట్టుగా కొడుతున్నారు, దూషిస్తున్నారు. ఏం బాగుంటారు, ఏం బాగుపడతారు? సమాజహితం కోరేటటువంటి బ్రాహ్మణులు ఈ విధంగా, అది అర్చకులను గుళ్ళల్లో దేవుడికి ఇంత పూజ చేసుకుని భక్తులకి నైవేద్యం ప్రసాదాన్ని పెట్టేటటువంటి బ్రాహ్మణుల పైన కూడా ఈ విధంగా వైకాపా నాయకులు ఇలా చేస్తుంటే ఏం బాగుపడతారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా మీరు ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నారో? నేను ఇందాక నా స్పీచ్లో కూడా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఇది మన దేశంలో వేల ఏళ్ల నుంచి నడుస్తున్న ఒక సిద్ధాంతం. మన ఇండియా అనేది మొత్తం వరల్డ్లో ఫేమస్ అయిన సిద్ధాంతం. సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రతి మనిషి, మన ప్రాంతంలో ఉన్న మనిషి కానీ మన దేశంలో ఉన్న మనిషి కానీ సంతోషంగా సుఖంగా ఉండాలి అనే విశ్వాసం, అనే ప్లాన్ కాంగ్రెస్ పార్టీది. అదే మన ఇండియాది కూడా. కాబట్టి నేను ఒక బ్రాహ్మణ్ మహిళలాగా, ఒక మహిళలాగా, ఒక కాంగ్రెస్ వర్కర్ లాగా, ఒక సనత్ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఒక పొలిటికల్ పర్సన్ లాగా, ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ లాగా నా శక్తి మేరకు నేను ప్రజానికానికి ఎంత వరకు మేలు చేయగలను. అంటే అభాగ్యులకి ఈ కరివేణి సత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మనకి చాలా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎటువంటి వాళ్ళైనా సరే నాలాంటి వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మన సత్రాలు చాలా ఉన్నాయండి, 15 బ్రాంచ్ల వరకు ఉన్నాయి మనవి. శ్రీశైలం, భద్రాచలం, మరి కాశీ, షిరిడి, అయోధ్య, మధుర బృందావనం, ఇవన్నీ చోట్ల చాలా చోట్ల మనకు సత్రాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మన లేడీస్ అందరూ కూడా ఆంధ్రా నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన బ్రాహ్మణ్స్లో ఇటువంటి సపోర్ట్ ఎక్కడా దొరకదు. కార్వేణి సత్రంలో ఉన్న అవకాశం, సెక్యూరిటీ, ముఖ్యంగా సెక్యూరిటీ మాకండి ఎంత ఫుల్ సపోర్ట్ ఉంటాయి. ఈవెన్ సెక్యూరిటీ దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే వెంటనే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అందుకని మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మేము ఏదైనా The great Telugu poet and playwright Gurujada Apparao had said, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మనందరికీ తెలుసు బ్రాహ్మణత్వం అంటేనే మేధస్సు. విశాఖపట్నం జిల్లాలో ఎంతోమంది బ్రాహ్మణ వైద్యులు ఉన్నారు. మేమందరం కూడా ఆల్రెడీ వైద్య గాయత్రి అని ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. మేమందరం సంఘటితంగా ఆల్రెడీ ఒక ఏడాది మట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. సుఖం ప్రథమ లక్షణం. మన మనసు, మాట, శరీరం, పని ప్రతిదీ కూడా లోకహితార్థంగా ఉండాలని చెప్పి నిస్వార్థంగా, నిజాయితీగా కష్టపడి పని చేయడం, అలాగే ధార్మిక లక్షణాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అన్ని విధాల, అన్ని రంగాలలో కూడా బ్రాహ్మణుడు ఉన్నత స్థాయి పొంది ఉండడం, ఇదంతా కూడా మనకి ఎంతో గర్వకారణమైంది. మనం బ్రాహ్మణులు ఒకటవ్వలేము. బ్రాహ్మలు, కోమట్లు, క్షత్రియులు, రెడ్లు, కమ్మవాళ్ళు, గంగపుత్రులు మనము ఒకటే అవ్వలేము. తెలుగు వాళ్ళంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం అంతా ఒకటవ్వలేము. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఒకటవ్వలేము. నాకు ఓడిపోయాననే బాధ కన్నా మన వాళ్ళు నిలబడలేదేనన్న ఒక నిజం నేను నిలబడతారనుకున్నాను. కానీ అమ్మవారు నాకు చక్కటి గుణపాఠం నేర్పించింది. అంటే బహుజన ప్రియులు, అందరి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది బ్రాహ్మలు. అది ప్రథమ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదే బ్రాహ్మలు.
ఈరోజు ప్రతి దగ్గర అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ బాగుండాలి, అంటే వాళ్ళు బాగుండాలి, మన వంశాభివృద్ధి జరగాలి, అన్ని సమాజం బాగుండాలి, సమాజ హితం కోసం కోరుకునే ప్రతి క్షణం తప్పించేవాడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణులు ఈరోజు మరి బ్రాహ్మణులు అనగానే మనకి ఎన్నో సంస్థలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మా ఆర్గనైజేషన్ ఏదైతే బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో, ఇందులో మీరు ముఖ్యంగా చూస్తూ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి, అలాగే ఎంతోమంది వ్యాపారవేత్తలు, అలాగే విద్యావేత్తలు, లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్స్లో మా ఆర్గనైజేషన్లో ఉండడం జరిగింది. ఇందాక మా కార్యవర్గ అశనంగరళం ధ్వని కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి వయం ధన్యా వయం ధన్యా వయం ధన్యా జగత్రయే ఆదిదేవో మహాదేవో యదస్మత్కులదైవతం. ప్రారంభః. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనం